నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్తని పాత్రలోని ఆలవక సుత్తం గురించి చెప్పుకుందాం. ఆలవక అనేది ఒక యక్షుడి పేరు అన్నమాట. యక్షులు అంటే ఒక భయంకరమైన రూపంలో ఉండేవాళ్ళు అని అర్థం. ఇటు ప్రేతాలు కాదు, ఇటు దేవతలు కాదు, మధ్యలో ఉండేవాళ్ళు. వాళ్ళ పూర్వకర్మ కారణంగా యక్షులుగా జన్మను పొందుతారు. చాలా ఎక్కువ టైము. అలాగే వాళ్ళ లోపల పూర్వకర్మ వాసనల కారణంగా కొంచెం క్రూరత్వం కూడా ఉంటుంది. మనుషుల్ని భక్షించేవాళ్ళు అని కూడా చెప్పుకుంటారు. ఈ సుత్తాకి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంటుంది. అదేంటంటే, రాజు చేసిన ఒక భయంకరమైన ఒప్పందం. అంటే ఆలవి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ దేశపు రాజు ఒకరోజు వేటకు అడవికి వెళ్ళాడు. వేటాడుతూ దారి తప్పి ఒక పెద్ద మర్రి చెట్టు కింద చేరాడు. ఆ చెట్టు మీద ఈ ఆలవకుడు అనే భయంకరమైన ఈ యక్షుడు, అంటే నరమాంస భక్షక రాక్షసుడు అని చెప్పవచ్చు, అక్కడ నివసిస్తున్నాడు. ఇక తన ఏరియాలోకి వచ్చిన రాజును పట్టుకొని నిన్ను ఇప్పుడే చంపి తింటాను అని భయపెట్టాడు. రాజు ప్రాణభయంతో వణికిపోతూ ఇలా అంటాడు, నన్ను వదిలేస్తే నీకు రోజు ఆహారంగా ఒక మనిషిని, ఇంకా కావాల్సిన ఆహార పదార్థాలను పంపిస్తాను అని మాటిచ్చాడు. అంటే ఇప్పుడు కనుక నువ్వు నన్ను చంపితే అంటే కేవలం ఈ రోజుకే నీకు ఆకలి తీరుతుంది. అలా కాదు, నేను రాజును కాబట్టి నువ్వు కనుక నన్ను ఇప్పుడు వదిలేసావా అంటే నీకు ప్రతిరోజు కూడా కావాల్సిన ఆహారము ఇంకా అదంతా పంపిస్తాను, ఒక మనిషిని కూడా అన్నట్లుగా చెప్తాడు. ఆ ఆలవకుడు కూడా ఒప్పుకొని దానికి వదిలేస్తాడు రాజుని. రాజుకు ఒక అంటే ఆలోచన వచ్చింది. ఇప్పుడు రోజు ఒక మనిషిని పంపించాలి అంటే బలి కోసం ఎలాగా అని ఆలోచించాడు. ఇక ఆయన మనస్సు అసలు దీనికి ఒప్పుకోవట్లేదు. అంటే మనశ్శాంతి లేదు. ఒప్పందం ప్రకారం రోజుకు మనిషిని అడవికి పంపాలి. ముందు ఎవరైతే తప్పులు చేసి జైళ్ళలో ఉన్నారో ఆ ఖైదీలను పంపారు. కొన్నాళ్ళకు జైలు ఖాళీ అయిపోయింది. తర్వాత ముసలివారిని, ఆ తర్వాత అమాయక ప్రజల్ని పంపడం మొదలుపెట్టారు. ఇక ప్రజలందరూ భయంతో నగరం వదిలి పారిపోవడం మొదలుపెట్టారు. చివరికి నగరంలో ఎవ్వరూ మిగలలేదు. మిగిలింది ఒకే ఒక్కరు, అది కూడా ఒక చిన్న కుమారుడు అన్నమాట. మాట తప్పకూడదని రాజు కన్నీరుగా విలపిస్తూ ఆ పసిబిడ్డను రాక్షసుడికి ఆహారంగా పంపడానికి సిద్ధపడ్డాడు. అంటే చివరికి ఒక చిన్న బిడ్డను కూడా పంపాల్సి వచ్చింది. ఆ రోజే భగవానుడు తన దివ్య దృష్టితో లోకాన్ని తన మైత్రి చిత్తంతో చూస్తూ ఉండగా ఈ ఘోరం ఆయన కంటపడింది. ఆ చిన్న పిల్లోడిని రక్షించాలన్న కరుణతోటి, అదేవిధంగా ఈ ఆలవక యక్షుడికి కూడా ధర్మజ్ఞానం అందుకునే స్టేజ్ వచ్చిందని తెలుసుకొని బుద్ధుడు నేరుగా ఈ ఆలవకుని గుహకు వెళ్ళాడు. అదంటే అతను ఉండే చోటుకి. అప్పుడు రాక్షసుడు అక్కడ లేడు. అంటే ఈ యక్షుడు బుద్ధుడు నిర్భయంగా వెళ్ళి ఆ రాక్షసుడి సింహాసనం మీద కూర్చున్నాడు. రాక్షసుడికి అంటే ఆ యక్షుడికి మరియు బుద్ధుడికి మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. గొడవ అంటే మాటల యుద్ధం అన్నమాట. ఆ ఆలవకుడు వచ్చాడు. తన సింహాసనం మీద ఉన్న బుద్ధుడిని చూసి మండిపడ్డాడు. కోపంతో ఊగిపోతూ భయంకరమైన గాలులు సృష్టించాడు. రాళ్ల వర్షం కురిపించాడు. తన మాయాజాలంతో భయపెట్టాలని చూశాడు. కానీ బుద్ధుడు మాత్రం చిక్కు చెదరలేదు. ఆయన చుట్టూ ఉన్న మైత్రి భావం వల్ల ఆ యక్షుడి ఆయుధాలు పూలల్లా మారిపోయాయి. తన శక్తి పని చేయబోయేసరికి ఆలవకుడు మాటలతో దాడి చేయడం మొదలుపెట్టాడు. ఓ సన్యాసి, బయటికి పో అని అరిచాడు. బుద్ధుడు శాంతంగా సరే మిత్రమా అని
బయటికి వచ్చాడు. లోపలికి రా అన్నాడు ఆ యక్షుడు. బుద్ధుడు లోపలికి వెళ్ళాడు. ఇలా 3 సార్లు బుద్ధుడిని అన్నాడు. ఇంకా 4వసారి బయటికి రా అనగానే బుద్ధుడు సింహాసనం మీద స్థిరంగా కూర్చొని, నేను రాను, నీకు చేతనైంది చేసుకో అని అంటాడు. ఇలా మొదలవుతుందన్నమాట. సో ఇక ఈ సూత్రంలోకి వెళ్దాం. ఈ సూత్రం ఒకప్పుడు బుద్ధుడు ఆలవి నగర సమీపంలో ఆలవక యక్షుని భవనంలో ఉన్నారు. అప్పుడు ఆలవక యక్షుడు బుద్ధుని వద్దకు వచ్చాడు. వచ్చి భగవానుడితోటి, ఓ సమన బయటికి వెళ్ళు అన్నాడు. అలాగే ఆయుష్మాన్ అంటూ భగవానుడు కూడా బయటికి పోయాడు. ఓ సమన లోపల ప్రవేశించు అని అన్నాడు. అలాగే ఆయుష్మాన్ అంటూ భగవానుడు లోపల ప్రవేశించాడు. ఇలా 2వసారి 3వసారి ఇంతకుముందు చెప్పినట్లే అలాగే చేశాడు. ఓ సమన బయటికి వెళ్ళు, ఓ సమన లోపలికి రా అని అనేసరికి ఇక 4వసారి ఆలవక యక్షుడు భగవానుడితో ఇలా అన్నప్పుడు, బయటికి వెళ్ళు ఓ సమన అంటే ఆయుష్మాన్, నేను వెళ్ళను, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని భగవానుడు అన్నాడు. ఓ సమన, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పకపోతే నీ చిత్తాన్ని అంటే నీ ఆలోచనలను చల్లా చెదురు చేస్తాను, లేదా నీ గుండెను చీలుస్తాను, లేదా నీ పాదాలను పట్టుకొని గంగా నది ఆవలి ఒడ్డుకు విసిరివేస్తాను అని అంటాడు ఆ యక్షుడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, ఆయుష్మాన్, దేవతలలో అంటే దేవతలతో, మారుడితో, బ్రహ్మతో, సమన బ్రాహ్మణ ప్రజలతో కూడిన లోకంలో నా ఆలోచనలను చెల్లా చెదురు చేయగల వాణిని, లేదా నా గుండెను చీల్చగలిగిన వాణిని, లేదా నా కాళ్ళను పట్టుకొని గంగకు ఆవలి ఒడ్డుకు విసిరేయగలవాడిని నేను చూడటం లేదు. అంటే అంత శక్తివంతమైన వాళ్ళు ఎవరు లేరు అని అర్థం. ప్రాణులలో బుద్ధుడే శ్రేష్ఠుడైన వాడు. బుద్ధుడి కన్నా శ్రేష్టమైన ప్రాణి ఏది లేదు. అయినప్పటికీ ఆయుష్మాన్, నీవు అడగదలిచింది అడుగు. అప్పుడు ఆ ఆలవక యక్షుడు భగవానుడితో ఇలా అంటాడు, ఈ ప్రపంచంలో ఏది మనిషికి గొప్పతనం? దేనిని పోగు చేయటం వలన సుఖం కలుగుతుంది? రుచులు అన్నిటిలో మిక్కిలి రుచికరమైనది ఏది? ఎటువంటి జీవితం శ్రేష్ఠ జీవితం అనబడుతుంది అని ఆ యక్షుడు అడుగుతాడు. భగవానుడు ఇలా చెప్తాడు, శ్రద్ధ. ఈ ప్రపంచంలోకెల్లా మనిషికి గొప్పదనం అంటే బుద్ధుడి పట్ల, ధమ్మం పట్ల, సంఘం పట్ల శ్రద్ధ ఉండటం. శ్రద్ధ ఎందుకు అవసరం? శ్రద్ధ ఉంటేనే ధర్మాన్ని నేర్చుకోగలుగుతారు. ఆ శ్రద్ధే లేకపోతే ఏది నేర్చుకోలేరు. అందుకే మనిషికి అత్యుత్తమమైన ధనం ఏంటంటే శ్రద్ధ. ఇంకా చక్కగా పోగు చేయబడిన ధమ్మం సుఖాన్ని ఇస్తుంది. రుచులన్నిటిలోకి సత్యం మిక్కిలి రుచికరమైంది. ప్రజ్ఞతో కూడిన జీవితమే శ్రేష్ఠ జీవితం అనబడుతుంది. ఇంకొక ప్రశ్న అడుగుతాడు ఆ యక్షుడు, వరదను ఎలా దాటుతాడు? సముద్రాన్ని ఎలా దాటుతాడు? దుఃఖాన్ని ఎలా నశింపచేస్తాడు? పరిశుద్ధతను ఎలా పొందుతాడు అని. అప్పుడు భగవానుడు సమాధానం చెప్తాడు, శ్రద్ధ చేత వరదను దాటుతాడు, అప్రమత్తత చేత సముద్రాన్ని దాటుతాడు, ప్రయత్నంతో దుఃఖాన్ని నశింపచేస్తాడు, ప్రజ్ఞతో పరిశుద్ధతను పొందుతాడు. అయితే యక్షుడు అడుగుతాడు, ప్రజ్ఞని ఎలా పొందుతాడు? ధనాన్ని ఎలా ఆర్జిస్తాడు? కీర్తిని ఎలా పొందుతాడు? మిత్రులను ఎలా పెంచుకుంటాడు? ఈ లోకం నుండి పరలోకం వెళ్ళేటప్పుడు ఎవడు శోకించడు అని ఇంకో క్వశ్చన్. నిబ్బాన ప్రాప్తికి ఉపకరించే అర్హంతులు ధమ్మం పట్ల శ్రద్ధ కలిగి ఉండి, అంటే వాళ్ళు చెప్పినటువంటి అటువంటి అర్హంతులు చెప్పిన ధర్మం పట్ల శ్రద్ధ కలిగి ఉండి, గురువులకు అప్రమత్తతతో సేవ చేస్తూ ఆ ధమ్మాన్ని విని వివేచన చేయడం ద్వారా ప్రజ్ఞని పొందుతాడు.
యోగ్యమైన దానిని చేసేవాడు, నిరంతరం శ్రమించేవాడు ధనాన్ని ఆర్జిస్తాడు. సత్యం వల్ల ఖ్యాతిని ఆర్జిస్తాడు. త్యాగం వల్ల అంటే ఇవ్వడం అంటే దానం వల్ల స్నేహితులను పెంచుకుంటాడు. సత్యం, ధర్మం, ధీరత్వం, త్యాగం అనే 4 ధర్మాలను శ్రద్ధతో పాటించే గృహస్థుడు మరణించేటప్పుడు శోకించడు. ఈ లోకంలో సత్యం ఇంకా ధమ్మం అంటే ఇంద్రియ నిగ్రహం, త్యాగం ఇంకా సహనాల కంటే ఉన్నతమైనది ఏదైనా ఉందేమో ఈ పృథ్వీ అంతటిలోని ఇతర శ్రమణ బ్రాహ్మణులను అడుగు అని అంటాడు. ఈ జీవితంలో నిజమైన అర్థం అంటే నిజమైన సత్యం ఎక్కడ ఉందో ఈరోజే ఎరిగిన నేను ఎవరెవరో శ్రమణ బ్రాహ్మణులను ఎందుకు అడగాలి అని ఆ యక్షుడు అంటాడు. బుద్ధుడు నా మేలు కోరి ఆలవిలో ఉండడానికి వచ్చారు. ఎవరికి దానం ఇవ్వడం వలన మహాఫలం లభిస్తుందో ఇప్పుడు నాకు తెలిసింది. సంబుద్ధునికి, ధమ్మ పరిపూర్ణతునికి నమస్కరిస్తూ ఊరి నుండి ఊరికి, పురం నుండి పురానికి తిరుగుతాను అని చెప్తాడు. అంటే ఈ ధమ్మాన్ని చెప్పిన తర్వాత ఆ ఆలవకుడు శృతాపన్న స్టేజికి వెళ్తాడు. అందుకోసమే ఇంకా ధమ్మం పట్ల, బుద్ధుడి పట్ల, సంఘం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇక్కడ చెప్పిన పాయింట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. అంటే నిజమైన శ్రద్ధ అంటే మనిషికి ఈ ధనం, బంగారు, వజ్రాల కన్నా గొప్ప సంపద ఏదని అడిగితే ధర్మం పట్ల శ్రద్ధ కలిగి ఉండడం మనిషికి అత్యుత్తమమైన సంపద. మరి రుచులన్నిటిలో ఏది బాగా తీయనిది? తేనె, పంచదార అంటే సత్యం అన్నిటికన్నా తీయంది. ఈ సంసార సాగరాన్ని మనిషి ఎలా దాటగలుగుతాడంటే అప్రమత్తత అంటే జాగరూకత అనే తెప్పతోటే దాటగలుగుతాడు. అని నిరంతరం ఎరుకను కలిగి ఉండటం, అప్రమత్తంగా ఉండటం శరీరం పట్ల, మనసు పట్ల. ఇంకా దుఃఖాన్ని ఎలా జయించాలి అంటే నిరంతర ప్రయత్నం ద్వారా. ఆ ప్రయత్నం ఏంటి? అష్టాంగ మార్గంలో నిరంతర ప్రయత్నం చేయడం ద్వారా. అంటే శీల, సమాధి, ప్రజ్ఞ, వీటిలో నిరంతర ప్రయత్నం ద్వారానే దుఃఖాన్ని జయించగలుగుతాడు. ముఖ్యంగా 4 విషయాలను మనం గమనించవచ్చు. ధర్మం పట్ల శ్రద్ధ కలిగి ఉండటం, అది మనిషికి ఉత్తమమైన సంపద. ధర్మాన్ని బాగా ఆచరించడం, అది సుఖాన్ని ఇస్తుంది. సత్యం అనేది రుచులన్నిటికెల్లా అత్యంత తీయమైనది. ప్రజ్ఞతో జీవించడమే అంటే జ్ఞానంతో జీవించడమే ఉత్తమమైన జీవనం అన్నమాట. మరి ఆ వరదను ఎలా దాటుతాడంటే శ్రద్ధ చేతని. అలాగే అప్రమత్తత చేత మహాసముద్రాన్ని దాటగలడు. పట్టుదల చేత దుఃఖాన్ని జయించగలడు. ప్రజ్ఞ అది మనిషిని పరిశుద్ధుని చేస్తుంది. మరి దాన్ని ఎలాగ పొందాలి ఆ ప్రజ్ఞను అంటే అర్హంతుల ఉపదేశాన్ని శ్రద్ధగా ఏకాగ్రతతో వినడం ద్వారా అది లభిస్తుంది. ఇంకా తగిన పని చేయడం, సోమరితనం లేకుండా ఉండటం, అప్రమత్తత వల్ల ఈ ధనం లభిస్తుంది. సత్యం చెప్పడం వల్ల కీర్తి లభిస్తుంది. త్యాగ గుణం అంటే ఇవ్వడం వల్ల స్నేహం నిలుస్తుంది. ముఖ్యంగా 4 గుణాలు: సత్యము, ఇంద్రియ నిగ్రహము, ఇంకా స్థిరత్వం కలిగి ఉండటము, ధైర్యం, స్థిరత్వం అని చెప్పొచ్చు. ఇంకొకటి త్యాగ గుణం. ఈ 4 గుణాలు కూడా మన లోపల మంచి పెంచుతాయి. చివరిగా మనం ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే శారీరక బలం కన్నా, ఆయుధాల కన్నా సహనం మరియు జ్ఞానం చాలా శక్తివంతమైనవి. క్రూరత్వాన్ని ప్రేమతోనే జయించగలం. ఉదాహరణకి ఆ యక్షుడు ఆల్రెడీ తన పాత కర్మల చేత యక్షుడిగా జన్మించాడు. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ చెడు కర్మలు చేస్తూ ఉన్నాడు. దానివల్ల భవిష్యత్తు జన్మలు కూడా అంధకారంలోనే జీవిస్తాడు, అంటే ఇటువంటి జన్మల్లోనే. కానీ యక్షుడుగా జన్మించిన తర్వాత ఇట్లాగా భగవానుడు చెప్పిన ధమ్మాన్ని విని తన లోపల మానసిక పరివర్తన తెచ్చుకొని ఇప్పుడు కనుక మంచి కార్యాలు చేయడం మొదలు పెడితే భవిష్యత్తు జన్మలు అతడికి మంచివి లభించే అవకాశం ఉంటుంది. అంటే
కొంతమంది ఇలా అనుకుంటారు, నా విధి ఎలాగ ఉంటే అలా జరుగుతుంది, నేను పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్ల ఇలాగ ఉన్నాను, పుణ్యం వల్ల ఇలా ఉన్నాను, ఇంక నేనేం చేయలేను అనుకుంటారు. అలా కాదు. భగవానుడు బోధించింది ఏంటంటే, మీరు ఈ జన్మలో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు ఇప్పుడు మార్చుకుంటే, అంటే చెడు నుంచి మంచికి మార్చుకుంటే మీ భవిష్యత్తు కూడా మంచిగానే ఉంటుంది. అంచేత ఈ సుత్తంలో చెప్పిన విషయాలు ఆ యక్షుడికైనా మనకైనా ఉపయోగపడే విషయాలు కాబట్టి శ్రద్ధతోటి వీటిని ఆచరించడానికి ప్రయత్నించాలి. సో ఇది ఈరోజు ప్రవచనం.